టీటీడీ మీద జగన్ ఫ్యామిలీ చేస్తున్న కుట్రలు ఈనాటివి కావు. ఒక సమయంలో వెంకటేశ్వర స్వామిని అనరాని మాట్లాడిన భూమన ఏకంగా టీటీడీ బోర్డు చైర్మన్గా నియమించడం దగ్గర నుంచి మొదలు పెడితే ఈ పరంపర కొనసాగుతూ వచ్చింది. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామికి వ్యతిరేకంగా పుస్తకాలు రాసిన భూమన సోదరుడు ఏకంగా శిక్షణా తరగతులు ప్రారంభించడం అదో భ్రష్టాచారంగా చెబుతారు. ధర్మారెడ్డిని టీటీడీ పాలనలో ప్రవేశపెట్టింది. ఆయన చేత చేయించని అక్రమాలు లేవనడానికి పరకామని, ఆపై లడ్డూల్లో నకిలీ నెయ్యి వ్యవహారాలు ఇలా చెప్పుకుంటూ పోతే శ్రీవారికి వైఎస్ కుటుంబం చేయని ద్రోహం లేదని అంటారు. ఇటీవల మాట్లాడిన భూమన తన వాళ్ళు సుమారు 5,000 మంది వరకు టీటీడీలో పాతుకుపోయారని, మీకు సంబంధించిన ఏ చిన్న రహస్యమైనా తన చేతికి వచ్చేస్తుందంటూ ఆయన మాట్లాడిన మాటలో సంచలనం. అంటే అన్ని రకాలుగా టీటీడీని ఆక్రమించుకుని వారికి వారు దోచుకోవడానికి పెద్ద ఎత్తున ప్రణాళిక రచించినట్టు కనిపిస్తోంది. పరకామణి వ్యవహారమే చూసుకుంటే ధర్మారెడ్డి ద్వారా అప్పట్లో ఎస్టేట్ మేనేజర్గా ఉన్న ఒక వ్యక్తిని టీటీడీ అడిషనల్ ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించి మరీ ఈ స్కామ్కి తెరలేపినట్టు గుర్తించారు సిఐడి అధికారులు. నకిలీ లడ్డూ వ్యవహారం ఎంత ఘోరమంటే వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ తయారీ కోసం భోలేబాబా డైరీ నుంచి 250 కోట్ల విలువైన 68 కేజీల నెయ్యి తీసుకున్నారు. ఆ డైరీ 2014-24 మధ్య 1 లీటర్ పాలు కూడా సేకరించలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కొందరనే మాటలను అనుసరించి చెబితే జగన్ కుటుంబానికి టీటీడీ మీద అక్కసు ఈనాటిది కాదని, ఇది ఆయన తండ్రి వైఎస్ ఏడుకొండల వాడికి 7 కొండలు ఎందుకు 2 కొండలు మాత్రమే సరిపోవా అంటూ మొదలుపెట్టారని, వైఎస్ పావురాల గుట్టలో పడి అనంతలోకాలకు చేరిన ఈ పులివెందుల మాఫియాకు టీటీడీ మీదున్న దుర్మార్గపు ఆలోచనలు పోలేదని, అందుకే జనాన్ని మభ్యపెట్టడానికి తన ఇంట్లో వెంకన్న సెట్ వేశారని, ఈ బూటకాల నాటకం గుర్తించబట్టే వెంకన్న తన 3 నామాలలోని 2 నామాలను బహుమానంగా ఇచ్చారని చెప్పుకొస్తారు శ్రీవారి భక్తులు.